హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలోని 76వ భాగం. సరస్వతి గారు వెళ్ళిపోయాక అప్పటి వరకు దాచిన కంగారుని బయట పెడుతున్న బ్రహ్మమూర్తి గారు వెంటనే రామ్కి కాల్ చేశారు. కానీ రామ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అసలు పట్టించుకున్నట్టే ఆ కాల్ని ఇగ్నోర్ చేశాడు. మళ్ళీ చేసిన బ్రహ్మమూర్తి గారు రామ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సీతకి కాల్ చేయాలనుకున్నారు. కానీ ఇంతకుముందు ఎన్నోసార్లు కాల్ చేసిన సీత నంబర్ కలవకపోవటం గుర్తుకు వచ్చి, సీత కూడా నన్ను వదిలేసింది, అది ఈజీగా అర్థమవుతుంది. అయినా ఎందుకు వదిలేయదులే, తన చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు పెట్టేలా చేశాను కదా నా పిరిగితనం వల్ల అని అనుకొని బాధపడ్డారు. కానీ స్వాతి విషయంలో కంగారు మాత్రం తగ్గలేదు. ఏం చెయ్యాలో అర్థం కాక ఆఫీస్కి బయలుదేరి ఆయన అది ఆపేసి మరి రామ్ మ్యాన్షన్కి బయలుదేరారు. మ్యాన్షన్కి చేరుకున్న ఆయన లోపలికి వెళ్ళటానికి పర్మిషన్ అడిగితే భువనేశ్వరి గారు లోపలికి పంపించమని చెప్పడంతో లోపలికి వెళ్ళిన ఆయన అప్పటికే మగవాళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉండటంతో, పైగా సీత కూడా అక్కడే ఉండటంతో సీత అంటూ దగ్గరికి వెళ్ళి తన నుదుటి మీద ముద్దు పెట్టి, నాకు చాలా సంతోషంగా ఉందిరా, నువ్వు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు కదా అని నవ్వుతూ అడిగారు. చాలా హ్యాపీగా ఉన్నాను పెదనాన్న. ఇప్పుడు నన్ను ఎవరు బాధ పెట్టే అవకాశం ఈ కుటుంబం ఇవ్వదు అని సీత సంతోషంగా చెప్పగానే, అదే కావాలిరా నాకు, అంతకుమించి ఇంకేమీ అవసరం లేదు అని నవ్వుతూ చెప్తే, సీత నవ్వుతూ, మీరు త్వరలో తాతయ్య కాబోతున్నారు పెదనాన్న అని చెప్పటంతో బ్రహ్మమూర్తి గారు ముందు షాక్ అయిన తర్వాత సంతోషంతో, ఈ విషయం ఇంత లేట్గా చెప్పావేంట్రా, ముందే చెప్పుండే నీకోసం ఏదో ఒకటి తీసుకొచ్చేవాడిని కదా అని హడావిడి పడుతుంటే, సీత నవ్వుతూ, అంత హడావిడి వద్దు పెదనాన్న, మీరు వచ్చారు నాకదే చాలు అని అనడంతో బ్రహ్మమూర్తి గారు మురిసిపోయి సీత నుదుటి మీద మరోసారి ముద్దు పెట్టగానే, బంగారు తల్లి, త్వరలో మరో బంగారు తల్లిని ఇవ్వబోతుందన్నమాట. చాలా హ్యాపీగా ఉందిరా. ఇప్పుడే నిన్ను ఇంటికి తీసుకువెళ్ళాలని ఉంది, కానీ తెలుసు కదా నీకు సిచ్యువేషన్ అని చెప్పి వెంటనే స్వాతి గుర్తుకు వచ్చి భువనేశ్వరి గారి వైపు చూస్తూ, నా కూతురు ఎక్కడ ఉందండి? స్వాతి పోలీస్ స్టేషన్లో ఉందని నా భార్య ఒకటే గొడవ చేస్తుంది. అసలేం జరుగుతుందో తెలియదు, కానీ తను ఏదో తప్పు చేసిందని అయితే అర్థమైంది. ఇక్కడికి రావద్దు అని ఎంత మొత్తుకున్నా వినకుండా చస్తానని బెదిరించి నా చేతులు కాళ్ళు కట్టేసి ఇక్కడికి వచ్చింది. జరిగిన దాంట్లో నా కూతురు తప్పు ఎంతుందో నా తప్పు కూడా అంతే ఉంది. కాబట్టి మౌనంగా ఉండిపోయాను. కానీ ఇప్పుడు నా కూతురు కనిపించటం లేదంటే ఇంకా మౌనంగా ఉండలేక ఇలా వచ్చాను. ప్లీజ్ చెప్పండి, నా కూతురు ఎక్కడ ఉంది అని అడిగారు. మీ కూతురు ఎక్కడ ఉందో మరో 4 రోజుల్లో ఎక్కడ ఉన్నా మరో 4 రోజుల్లో అయితే మీ ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఈ విషయం వదిలేసి సీతతో సంతోషంగా ఒక గంట గడిపి వెళ్ళు బ్రహ్మమూర్తి అని భువనేశ్వరి గారు గంభీరంగా చెప్పటంతో బ్రహ్మమూర్తి గారు ఆశ్చర్యంగా, అదేంటండి అలా అంటారు? నా కూతురు ఎక్కడ ఉందో తెలిస్తేనే కదా నేను ప్రశాంతంగా ఉండగలను. ఒకవైపు నా భార్య మీరు నా కూతుర్ని ఏదో చేశారు అంటూ అరుస్తుంది. నాకేమో ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. దానికి ఎలా సర్ది చెప్పాలో తెలియటం లేదు. పైగా డైలీ స్వాతి ఫోన్ చేసేది, కానీ ఇప్పుడు ఆ ఫోన్ కూడా చేయటం లేదు. ఆ ఫోన్ కాల్ నాకు కాదులేండి, నా భార్యకి చేసేది, కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఏమైందో తెలియటం లేదు, కానీ దాని గురించి నా భార్య తెగ కలవరపడుతుంది. మీరు ఏదో ఒకటి చేశారని అరుస్తుంది. నా కూతురికి ఏమీ కాలేదు కదండి, నిజం చెప్పండి ప్లీజ్. నా కూతురికి ఏం కాలేదని తెలిస్తే చాలు.
నేను కొంచెమైనా ప్రశాంతంగా ఉంటాను అని బ్రతిమలాడుతుంటే రూపగారు కోపంగా, అలాంటి కూతురు ఉంటే ఏంటి పోతే ఏంటి అనుకోవాలి కానీ ఆ కూతురు కోసం మీరు ఇలా బాధపడటం ఏంటండి? నాకేమీ నచ్చటం లేదు. మీరు సీత విషయంలో చాలా కేరింగ్గా ఉంటారు. మీరొక్కళ్ళే మీ కుటుంబంలో సీతని ప్రేమిస్తారు, అభిమానిస్తారు అన్న ఒకే ఒక్క కారణంతో మేము ఈ మాత్రం నార్మల్గా మాట్లాడుతున్నాము. అదే వేరే విధంగా ఉండుంటే అసలు మిమ్మల్ని ఈ ఇంటి గడప తొక్కనిచ్చేవాళ్ళం కాదు. అది మీకు కూడా తెలుసు అని గంభీరంగా అనటంతో బ్రహ్మమూర్తి గారు బాధగా చూశారు ఆవిడ వైపు. ఇంతలో భువనేశ్వరి గారు గంభీరంగా రూప అనటంతో రూప గారు కొంచెం తగ్గి అసహనంగా చూస్తూ ఉంటే, ఇప్పుడు స్వాతి గురించి మాకేమీ తెలియదు. మొత్తం మా మనవడు, అదే మీ అల్లుడు కాని అల్లుడు చూసుకుంటున్నాడు. మీరు ఏదైనా అడగాలనుకుంటే మా కన్నయ్యని అడగండి. ఈ విషయంలో మేమెవ్వరం మీకు హెల్ప్ చేయలేం. ఆఖరికి సీత కూడా. కాబట్టి మీరు ఏ నిజమైనా మా కన్నయ్య ద్వారానే తెలుసుకోగలరు. వెళ్ళండి. వెళ్ళి కన్నయ్యని కలిసి మీకు కావలసిన సమాధానం తెలుసుకోండి అని చెప్పారు. బ్రహ్మమూర్తి గారు బాధగా, నన్ను అల్లుడు గారు కలవరు అత్తయ్య గారు. కలిసేవాడే అయితే ఎప్పుడో స్వాతి గురించి నాకు చెప్పేవాడు కదా అని అనటంతో, కదా తెలిసింది కదా, ఇక బయలుదేరు బ్రహ్మమూర్తి. స్వాతిని జాగ్రత్తగా మీ ఇంట్లో వదిలే బాధ్యత మాది. తనకి ఏమీ జరగదు. నా మాట మీద నమ్మకం ఉంచి మౌనంగా వెళ్ళిరా. మీ భార్యతో ఈ విషయం మాత్రం చెప్పకు. ఇంత మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నందుకు ఆ మర్యాద నిలుపుకో అని గంభీరంగా చెప్పటంతో బ్రహ్మమూర్తి గారు ఏమీ చేయలేక సీతకి జాగ్రత్త చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తే సీత కంగారుగా భువనేశ్వరి గారి వైపు చూస్తూ, రామ్ గారు ఆ స్వాతిని ఏమీ చేయటం లేదు కదా అమ్మమ్మ గారు అని అడిగింది. ఇది నీకు అనవసరమైన విషయం సీత. నువ్వు కేవలం నీ కడుపులో ఉన్న బిడ్డ మీద శ్రద్ధ పెట్టు చాలు అని గంభీరంగా భువనేశ్వరి గారు అనటంతో సీత కూడా తనకెందుకు అన్నట్టు సైలెంట్గా ఉంది. కానీ బ్రహ్మమూర్తి గారి మొహం చూసి బాధని ఆపుకోలేక, ఒక్క నిమిషం అమ్మమ్మ గారు అంటూ కొంచెం పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళేసరికి బ్రహ్మమూర్తి గారు బాధగా వెళ్తూ ఉండటం కనిపించి పెదనాన్న అంటూ అరిచి పిలిచింది. సీత పిలుపుకి వెనక్కి తిరిగిన బ్రహ్మమూర్తి గారు సీత అంటూ ఆయన ఆయాస పడుతున్న తన దగ్గరికి వచ్చి, నువ్వు సీత ఏమైంది, నువ్వు ఇలా ఆయాస పడకూడదు అని అడిగారు కంగారుగా. అది పెదనాన్న స్వాతి అని అంటుంటే, నువ్వసలు దాని గురించి ఆలోచించకు సీత. అది చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తుందని అనుకుంటున్నాను నేను. వదిలేసేయ్. అయినా ఈ కుటుంబాన్ని తను ఎన్నో రోజుల నుంచి బాధ పెట్టింది. ఆ బాధంతా ఒక్క రోజులో పోయేది కాదు. స్వాతి కూడా శిక్ష అనుభవిస్తేనే కొంతలో కొంతైనా మారుతుంది. నాకు కూడా నా కూతురి మారి తన జీవితం తను చూసుకునేలా ఉంటే బాగుంటుంది కదా సీత. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను తప్ప ఇక దేని గురించి కాదు. నాకు నమ్మకం ఉంది. నేనేదో బాధపడుతున్నాను అని ఆలోచించకు. వీళ్ళందరూ స్వాతిని క్షేమంగా నాకు అప్పగిస్తారని నాకు తెలుసు. నువ్వు నా కోసం ఆలోచించకు సరేనా అని లాలనగా తన చెంప తట్టి చెప్పి, ఇంకెప్పుడు ఇలా పరిగెత్తకుంటూ రాకు. నాకు కనీసం అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు సీత. ఇలా నీకు దూరంగా ఉండలేకపోతున్నాను అని బాధ నిండిన గొంతుతో చెప్పి, ఇక బయలుదేరుతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు బ్రహ్మమూర్తి గారు. ఆయన వెళ్ళిపోయాక మరొక రోజు అలానే గడిచిపోయింది. అంటే ఇప్పుడు 2 రోజులు గడిచిపోయాయి. స్వాతిని రామ్ పక్కకి తప్పించిన దగ్గర నుంచి. ఒక చీకటి గదిలో బిక్కుబిక్కుమంటూ ఏది తన మీద వెళ్తుందో తెలియక భయం భయంగా చూస్తున్న స్వాతి మొహం మీద సడన్గా తట్టుకోలేనంత వెలుతురు పడింది డోర్ తెరుచుకోవటం వలన.
ఆ వెలుతురు తట్టుకోలేని స్వాతి ఆ అని అరుస్తూ కళ్ళ మీద చేతులు అడ్డంగా పెట్టుకుంటే లోపలికి టక్ టక్ మని షూస్తో సౌండ్ చేస్తూ వచ్చాడు రామ్. కార్నర్ స్మైల్తో స్వాతి పొజిషన్ చూసి సాటిస్ఫై అవుతూ. వెలుతురికి కొంచెం అలవాటు పడిన స్వాతి నిదానంగా కళ్ళ మీద ఉన్న చేతులు చూసి ఎదురుగా పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకొని యాటిట్యూడ్గా నిలబడి ఉన్న రామ్ని చూడగానే జీవితం మీద ఆశ మొదలైనట్టు అభి అంటూ పైకి లేచిన స్వాతి, ప్లీజ్ అభి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో. నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ ఇంకెప్పుడు నేను ఎటువంటి తప్పు చేయను. ఐ బెగ్ యూ ప్లీజ్ అని చేతులు జోడించి బ్రతిమలాడుతుంటే తన వైపు అలానే చూస్తూ, నీకొక సర్ప్రైజ్ స్వాతి అంటూ రాహుల్ని లోపలికి తీసుకువచ్చాడు రామ్. యాక్చువల్గా రాహుల్ని ఏ రోజైతే స్వాతి ఎక్స్పోజ్ అయ్యిందో ఆ రోజే ఇంటికి రావద్దని సీరియస్గా చెప్పేసి తన కోసమే స్పెషల్గా ఒక హోటల్లో రూమ్ తీసుకుని అక్కడ స్టే చేసేలా చేశాడు రామ్. రాహుల్ తన జాబ్ కోసం మాట్లాడితే, ఇంకా నువ్వు చేయవలసిన పని ఉంది, అది అయిపోయాక ఇస్తాను అని చెప్పడంతో రాహుల్ కూడా ఆ పని చేసేసి రామ్ కంపెనీలో జాబ్ కొట్టేసి లైఫ్లో సెటిల్ అవ్వాలని ఎదురు చూస్తున్నాడు. అటువంటి సమయంలోనే ఇప్పుడు సడన్గా రామ్ వచ్చి నాతో రా అని చెప్పి తీసుకువచ్చేశాడు. ఎక్కడికో తెలియకుండా వచ్చేసిన రాహుల్కి అక్కడ స్వాతిని చూసి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు స్వాతి పరిస్థితిని. రాహుల్ని చూసిన స్వాతి కళ్ళు పెద్దవి చేసి నోరు కూడా తెరిచి రాహుల్ అని నిదానంగా పిలిస్తే రాహుల్ కూడా తేరుకుని స్వాతి అంటూ ఒక అడుగు ముందుకు వేశాడు. కానీ వెంటనే వికారంగా మొహం తిప్పేశాడు. స్వాతి అవతారం ఎలా ఉంది అంటే, చీకటి గదిలో అక్కడక్కడ ఏలుకలు తిరుగుతూ తన మీద నుంచే వెళ్తూ ఉండటం వలన భయంతో తన డ్రెస్ని లాక్కునే ప్రాసెస్లో అక్కడక్కడ కొంచెం చినిగి ఒక బెగ్గర్లా కనిపిస్తుంది స్వాతి. దానికి తోడు జుట్టు కూడా రేగిపోయి మొహమంతా జిడ్డు పట్టి చాలా చిరాకుగా కనిపించింది రాహుల్ కంటికి. ఆ చిరాకు రాహుల్ మొహంలో క్లియర్గా కనిపించేలా ఛ అంటూ మొహం పక్కకి తిప్పేశాడు స్వాతిని అలా చూడగానే. రాహుల్ అలా మొహం తిప్పేయటంతో స్వాతి ఆశ్చర్యంగా రాహుల్ అంటూ మరో అడుగు ముందుకు వేసింది. ఇంతలో రామ్ ఇద్దరి మధ్యలోకి వచ్చి బాగుందా ఈ 4 రోజులు చీకటి గదిలో నేను నీకు వేసిన శిక్ష అని వెటకారంగా అడిగాడు. ఆ మాటకి స్వాతి కోపంగా, నేను చేసిన చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష విధించటం ఏం బాగోలేదు అభి. నేనేం చేశానని ఇలా నన్ను 4 రోజులు హింస పెట్టావు? ఈ 4 రోజుల్లో నా మీద నుంచి ఏమేమి వెళ్ళాయో కూడా తెలియదు. కానీ సంతోషం ఏంటంటే ఏవీ నన్ను కుట్టలేదు, అదే సంతోషం అని అంటే రామ్ గట్టిగా నవ్వేసి, ఎందుకంటే అవి రోబోటిక్ కాబట్టి నిన్ను కుట్టలేదు, రియల్వి అయ్యుంటే కుట్టేవి. నేను కేవలం నీకు నన్ను చీట్ చేస్తే నీకు పడే శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో చూపించాలి అనుకున్నాను. అందుకే 4 రోజులు ఎవరితో కాంటాక్ట్ లేకుండా ఓన్లీ బ్రతకడానికి ఫుడ్ అయితే ఎంతైతే అవసరమో అంతే పెడుతూ లైట్గా వాటర్ ఇస్తూ 4 రోజులు నరకం చూపించాను, భయపెట్టాను. ఇదే భయం నీ వల్ల నా సీత కూడా పడింది. కాకపోతే నా విషయంలో పడింది. నువ్వు చేసిన ట్రిక్స్ వలన తను మానసికంగా చాలా కృంగిపోయింది. మరి దానికి నీకు ఎంత శిక్ష వెయ్యాలి? అసలైతే నిన్ను ఈ క్షణం చంపేయాలి. కానీ చంపేస్తే నాకొచ్చే లాభం ఏంటి? లేదు, చంపకూడదు. నువ్వు జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. ఎందుకు నాతో పెట్టుకున్నానా అని ప్రతి క్షణం కుమిలిపోవాలి అంటూ రాహుల్ వైపు చూస్తూ, స్వాతిని పెళ్లి చేసుకో రాహుల్ అని అన్నాడు గంభీరంగా. ఏంటి అంటూ రాహుల్ ఆశ్చర్యంగా చూస్తుంటే, చెప్పింది వినిపించలేదా?
నేను చెప్పిన ఆఖరి పని ఇదే. నువ్వు దీనిని పెళ్లి చేసుకోవాలి కానీ భార్యగా ఒప్పుకోకూడదు. ఇది ఎక్కడికి వెళ్ళాలి అన్నా నీ పర్మిషన్ ఉండాలి కానీ నువ్వు దీనికి సంబంధించిన ఏ ఒక్కటి పట్టించుకోకూడదు. స్వాతి ఇంకెప్పటికీ పక్క వాళ్ళ జీవితంలోకి తొంగి చూడకూడదు. అందుకే ఈ శిక్ష. నువ్వు కూడా నన్ను మోసం చేయాలనుకున్నావు కాబట్టి నీకు కూడా ఈ శిక్ష అని బేస్ వాయిస్లో అనగానే ఇద్దరూ షాక్ అయినో అంటూ గట్టిగా అరిచారు. వాళ్ళిద్దరి అరుపులకి విసుగ్గా మొహం పెట్టిన రామ్, నేను మీకు ఆప్షన్స్ ఇవ్వటం లేదు, ఆర్డర్ వేస్తున్నాను. మీరిద్దరూ పెళ్లి చేసుకుని తీరాలి. ఇక స్వాతి, నువ్వు పెళ్ళయ్యాక కూడా నీ పుట్టింట్లోనే ఉండాలి. నీ భర్త తనంతట తానుగా వచ్చి నిన్ను తీసుకువెళ్ళే వరకు నువ్వు పుట్టింట్లోనే ఉంటూ నువ్వు సంపాదించిన డబ్బుతోనే, అది కూడా కష్టపడి చెమటలు చిందించి సంపాదించిన డబ్బుతోనే తినాలి. కాదని మా నాన్న తీసుకువచ్చాడు, మా అమ్మ పెడుతుంది, నాకు మొగుడొచ్చాడు ఉన్నాడు అంటూ రెచ్చిపోతే ఈసారి నీ మీద కొంచెం కూడా జాలి చూపించే ప్రసక్తే లేదు. నువ్వు నా సీతని చంపాలి అనుకున్నందుకు అటెంప్ట్ టు మర్డర్ కేస్ జైల్లో పెట్టిస్తాను. ఇక లైఫ్ లాంగ్ జైల్లోనే కూర్చుంటావు. ఇక రాహుల్, నీకు ఈ శిక్ష ఎందుకు అంటే ఇలాంటి దాన్ని నా మీదకి వదిలేసినందుకు. వాడుకున్నన్ని రోజులు వాడుకొని వాడేసిన ఐటెంని నాకు అప్పగించాలని ట్రై చేసినందుకు. పైగా దీంతో నేను జస్ట్ క్లోజ్గా ఉండమని చెప్తే నా ఇంట్లోనే ఏకంగా నీతో కాపురం పెట్టేంత రేంజ్కి వెళ్ళినందుకు ఈ శిక్ష. నోరు మూసుకొని పెళ్లి చేసుకుంటే నా కంపెనీలో నీకు ది బెస్ట్ పొజిషన్ ఇస్తాను. నువ్వు లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోలేనంత సెక్యూర్ లైఫ్ నీకు చూపిస్తాను. ముఖ్యంగా త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్రీగా ఇస్తాను అని రాహుల్ని ట్రాప్ చేశాడు రామ్. అటు స్వాతి నిజంగానే రాహుల్ తనని పెళ్లి చేసుకుంటాడేమో, ఆ మిడిల్ క్లాస్ బ్రతకలేదేమో అని భయపడి, అలా చేయకు అభి, నాకు రాహుల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని ఏడుస్తూ బ్రతిమలాడుతూ నీరసానికి కళ్ళు తిరుగుతూ ఉంటే టక్కున కింద పడిపోయింది. తిరిగి లేచి చూసేసరికి తన మెడలో తాలిబొట్టు పచ్చగా మెరుస్తూ కనిపించింది స్వాతికి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.